ఎక్కడైతే జరిగితే మనకి ఎలా ఇంపాక్ట్ జరుగుతుంది మన నిత్య జీవితంలో. మామూలుగా అందరూ సాఫ్ట్వేర్ కాబట్టి అందరూ సిప్పులు పెడుతూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్. దాంట్లో కూడా మీకు ఐడియా ఉంటుంది యుద్ధం వల్ల ఎంత ఫాల్ డౌన్ అవుతుంది అనేది. అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, ఆ రెండు దేశాల యుద్ధం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, ఆ రెండు దేశాల మధ్య ఇంతకుముందు బాండింగ్ ఎలా ఉండేది, దాని గురించి డిస్కస్ చేయకపోతున్నాం మెయిన్ వచ్చేసి. సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ దాని చుట్టుపక్కల ఉన్న దేశాలని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు. ఇంకోటి వచ్చి కరెంట్ వార్ స్టేటస్. దాదాపు యుద్ధం స్టార్ట్ అయిన నెల అయింది. యుద్ధంలో ప్రెజెంట్ స్టేటస్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుంటాం. సో దీని గురించి రిలేషన్స్ గురించి ఫస్ట్ టాపిక్ ఎజెండా అనుకున్నాం కదా, జస్ట్ దీని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు ఇంత ముందు చిడ్డు దోస్తులు అనమాట. సో ఇజ్రాయెల్ అనే కంట్రీ 1948లో స్థాపించబడింది, అంటే ఫార్మేషన్ జరిగింది. ఆ ఫార్మేషన్ జరిగినప్పుడు అక్కడున్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అని చెప్పే కదా, అక్కడ రెండు మామూలుగా అరబ్ అండ్ నాన్ అరబిక్ కంట్రీస్ ఉంటాయి. అరబ్ కంట్రీస్కి నచ్చలేదు. యుద్ధాలు స్టార్ట్ అవ్వకముందే ఒక మిలిటరీని బాగా స్ట్రాంగ్గా చేసుకున్నాడు. దాదాపు చిన్న కంట్రీ యాక్చువల్గా, కొద్ది నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ కంట్రీ అనేది మిలిటరీ చాలా వెపన్స్ కానీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ కావాల్సిన విషయంలో మెయిన్ దాంట్లో ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే ఆ కంట్రీ ఉండాలంటే ఫస్ట్ వేరే కంట్రీలు దాడి చేసినప్పుడు మా కంట్రీ సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ మిలిటరీ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా ముస్లిం కంట్రీస్ కూడా ఇన్వైట్ చేశాడు వాళ్ళ దేశానికి. ఇన్వైట్ చేసి వాళ్ళ కంట్రీకి ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్ని దాని గురించి వివరించి ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం ఆయన కాల్ చేశాడు. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మిగతా దేశాలందరికీ తెలుసు ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పటికీ దాదాపు చుట్టుపక్కల ఉన్న అరబిక్ కంట్రీని విజయం సాధించింది. ఈ కంట్రీతో మనము ట్రావెల్ చేస్తే రేపు పొద్దున మన కంట్రీకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సో వీళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకు రేపు పొద్దున యూజ్ అవుతారని చెప్పేసి పెద్ద పెద్ద కంట్రీస్, కొన్ని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని దీంట్లో టైఅప్ అవ్వడం జరిగింది. సో చీప్గా అమెరికా అండ్ యూకే అనే కంట్రీలు, రెండు కంట్రీలు ఈ అరబిక్ దేశాల నుంచి చీప్ ఆయిల్ తీసుకెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. సో ఇరాన్లో ఉన్న మహమ్మద్ పెహల్విన్ ఆయన గురించి ఆ కంట్రీ ఆలోచించింది. సో మన కంట్రీ సంపదని వాళ్ళు ఈజీగా తీసుకెళ్తున్నారు, తక్కువ అమౌంట్ తీసుకెళ్తున్నారు. సో మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఏం చేశారంటే యూకే అండ్ యుఎస్ఏలో ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని చెప్పాను కదా, సో ఇక్కడ ఇజ్రాయెల్ అని చెప్పేసి చాలా చిన్న దేశం. సో ఇరాన్ దాదాపు ఈ కంట్రీ కన్నా 74 రెట్లు ఇరాన్ అనేది చాలా పెద్దది అనమాట. సో తర్వాత ఇక్కడ ఇస్లామిక్ వాళ్ళు ఫామ్ చేసిన తర్వాత సో వాళ్ళు మేము యుఎస్కి యూకేకి మేము ఆయిల్ సరఫరా చేయము, మేము మా ఓన్ కంట్రీ అమౌంట్తో మేము చేసుకుంటాం అని చెప్తే అప్పుడు యుఎస్కి ఇరాన్కి మధ్య విరుద్ధం ఏర్పడింది. అలియన్స్ పార్టీ ఏర్పడి ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఫినాన్షియల్ క్రైసిస్ ఎక్కువ ఏర్పడుతుంది. ఆ ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల ఎట్లా అంటే గ్లోబల్ మొత్తం మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతుంది. టెక్నాలజీని ఉపయోగించి మామూలుగా ముందు ఏంట్రా అంటే ఎదురెదురు వచ్చి యుద్ధం చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంట్రా అంటే న్యూక్లియర్ వెపన్స్ ద్వారా యుద్ధం చేసుకుంటాము. ఆ గ్లోబల్ ఇంపాక్ట్ ఏంట్రా అంటే మనకి తెలియకుండానే మనము ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్, ఎల్పిజి అన్ని. అవి అక్కడ హర్మోజ్ అనే జలసంధి నుంచి మనకు వస్తుంది, అరబ్ కంట్రీస్ నుంచి. సో అది మనకి రాకపోవడం వల్ల మనకి ఇంపాక్ట్ అవుతుంది.